మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. చదివిన వాక్య భాగంలో ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వానిని ఆయన పూర్ణ శాంతము గలవానిగా కాపాడుతాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన మీద ఆనుకోవడం అనేటువంటి విషయాన్ని ఒకటి చూస్తాం. 2 పూర్ణ శాంతము గలవానిగా అనేటువంటి విషయాన్ని చూస్తాం. ఆయన మీద ఆనుకొనడం అనగా అందుకే ప్రక్కనే ఉన్నటువంటి వాక్యంలో రాయబడి ఉంది, ఏలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మన మనస్సు ఆయన మీద ఆనుకొనడం అనగా ఆయన యందు విశ్వాసం ఉంచడం. ఎవని మనస్సు అయితే ఆయన యందు విశ్వాసముతో ఆయన మీద ఆనుకొని ఉంటుందో వానికి ఆయన పూర్ణ శాంతము గలవానిగా కాపాడుతాడు. మనల్ని పూర్ణ శాంతంగా మార్చడం మటుకు కాదు గాని, మనకి పూర్ణ శాంతము అనుగ్రహించడం మటుకు కాదు గాని మనల్ని కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడు, ఎవరికి పూర్ణ శాంతమును అనుగ్రహిస్తాడంటే ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని, మనసు ఆయన మీద ఆనుకొని ఉన్న వారిని. ఇంకొక ప్రశ్న మనకి ఇప్పుడు రావచ్చు, ఆయన మీద ఆనుకొనడం అనగా విశ్వాసం ఉంచడం అని చూసాం. మరి ఆయన మీద ఆనుకొనడం అనగా ఆయన ఎక్కడున్నారు, ఆయనను తాకడం ఎలాగా, ఆయనను హత్తుకోవడం ఎలాగా, ఆయనను స్పర్శించడం ఎలాగా అని చూసినట్లయితే ఆయన అనగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అనగా ఆయన అనగా ఆయన వాక్యము, ఆ వాక్యమే దేవుడు. ఆయనే మనుషులకు తన స్వరూపాన్ని వాక్య రూపంలో ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ ప్రత్యక్షత అందరికీ కలుగుతుంది. అందుకే కీర్తన గ్రంథంలో చూస్తాం, పాపులకు ఆయన దర్శనాన్ని ఇస్తున్నాడు. పాపులకు ఆయన ఎలా దర్శనాన్ని ఇస్తున్నాడు అంటే తన వాక్యము చేత. అయితే ఈ వాక్యము మీద ఆనుకోవడం, ఈ వాక్యాన్ని అనుగుణంగా జీవించడం, ఆయన మీద విశ్వాసం ఉంచడం అనేటువంటి ప్రక్రియ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వానిని ఆయన పూర్ణ శాంతము గలవానిగాను మరియు కాపాడుతూ ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఆయన మీద ఆనుకోవడం, ఆయన యందు విశ్వాసం ఉంచడం, ఆయన అనగా ఆయన వాక్యం. ఇప్పుడు ఆయన వాక్యం మీద ఆనుకోవడం అంటే ఎలాగా అనగా ప్రతిదినం మీకు ఇలా క్లుప్త సందేశాల ద్వారా దేవుని మాటలు వివరించబడుతూ ఉన్నాయి. వీటి మీద ఆనుకోవడం, వాక్యం మీద ఆనుకోవడం, సత్య సువార్త వైపు, సత్య ఉపదేశం వైపు, ఉన్నతమైనటువంటి ఉపదేశాల మీద ఆనుకున్నట్లయితే ఆ కుటుంబం, ఆ గృహం, ఆధ్యాత్మిక స్థితి, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ ఇల్లు ఉన్నతంగా కట్టబడుతుంది. అదే భ్రమపరచు, మోసపుచ్చు దుర్బోధల వైపు ఆనుకుంటే వారి ఇల్లు గాలి వచ్చినా వర్షం వచ్చినా ఊరినే పడిపోతుంది. కారణం వారు కట్టుకున్నది, వారు ఆనుకున్నది దేవుని మీద కాదు, దుర్బోధల వైపు, వారు భ్రమపరచు వాటి వైపు, మోసపుచ్చు వాటి మీద వారు కట్టుకున్నారు కనుక వారు చిన్న చిన్న గాలికి, చిన్న చిన్న వానకు వారు పడిపోతారు. కారణం వారు నిజమైనటువంటి పునాది కలిగినటువంటి క్రీస్తు లేఖనాల మీద, ఉన్నతమైనటువంటి ఉపదేశాల మీద వారు కట్టబడలేదు కనుక పడిపోతారు. అయితే ఎవరైతే ఆయన మీద, ఆయన ఉన్నతమైనటువంటి ఉపదేశాల మీద, సత్యవాక్యం మీద, సత్యం మీద వారి మనసును కేంద్రీకరించి, వారి కళ్ళను కేంద్రీకరించి, వారి మనసును ఏకాగ్రతతో వాటి మీద ఆనుకుంటారు, వారికైనా పూర్ణ శాంతమును అనుగ్రహిస్తారు. నిజమే, నేడు చూస్తూ ఉంటే వాక్యాలు వినడానికి కొదువ, కరువు ఏమీ లేదు. అనేకమైన వాక్యాలు వెలువడుతూ ఉన్నాయి. కానీ అందులో దేవుని సత్యవాక్యము, ఉన్నతమైనటువంటి ఉపదేశం ఏది అంటే దాన్ని జల్లెడ పడితే సంఖ్యల లెక్కలో, 10ల సంఖ్యలో వాటిని తేల్చవచ్చు. అయితే దీని కారణంగా మనుషులు దేవుని ఆశ్రయించిన వారుగా, ఆనుకున్న వారుగా ఉంటారు గాని ఆయన పూర్ణ శాంతను వీరు పొందుకోలేని వారుగా ఉంటారు. అందువలన వీరు విశ్వాసంలో సడిలిపోతూ, యేసు ఉన్నాడా, నిజంగా రక్షణ ఉందా, ఈ భూమి నిజంగానే అంతరించిపోతుందా, ఆయన మన కొరకు నిజంగానే జన్మించాడా, మరణించాడా, పునరుద్ధానుడయ్యాడా, ఇటువంటి ప్రశ్నల సందిగ్ధంలో మనసు కొట్టబడుతూ అవిశ్వాసానికి అవకాశం ఇస్తూ దేవుని యొద్ద నుండి దూరం అయిపోతారు. కారణం వీరు పూర్ణ శాంతను పొందుకోకపోవడం, కారణం వీరు నిజమైనటువంటి సత్యవాక్యం మీద ఆనుకోకపోవడం, నేడు వాక్యాన్ని చదవకపోవడం, వాక్యాన్ని ఎరగకపోవడం. కేవలం ఈ ఒక్క కారణం వల్ల మనుషులు శాంతిని పొందుకోలేని వారుగా ఉన్నారు. కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది, మీరు నా మీద అనుకోండి, మీ మనసు నా మీద ఆంచండి, మీరు నా మీద విశ్వాసం ఉంచండి, నా కొరకు కనిపెట్టుకోండి, నేను మీకు పూర్ణ శాంతమును అనుగ్రహిస్తాను. పూర్ణ శాంతమును కావాలి అంటే ఆయన మీదే అనుకోవాలి. అందుకే ప్రభు మీరు నా మీద అనుకోండి, నేనే మీకు పూర్ణ శాంతమును ఇస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం 6వ వచనంలో, దేనిని గూర్చి చింతపడకండి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం
సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేని గురించి చింతించాల్సిన అవసరం లేకుండా ప్రతి అవసరతను కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనలో ఆయనకు సమర్పించి ఆయన పాదాల చెంత పెడితే, ఆయన విశ్వాసం ఉంచితే అప్పుడు క్రీస్తు యేసు ద్వారా మనకు సమాధానం కలుగుతుంది. పూర్ణ శాంతము అనుగ్రహించగలిగింది క్రీస్తు ద్వారానే మనకు. కాబట్టి పూర్ణ శాంతము కావాలంటే క్రీస్తు మీద అనుకోవాలి. ప్రతి విన్నపమును ఆయనకు అప్పగించాలి, ఆయన పాదాల చెంత పెట్టాలి. లేకపోతే ప్రతిదానికి కలతపడాల్సి వస్తుంది, ప్రతిదానికి చింతించాల్సి వస్తుంది, ప్రతిదానికి భయపడాల్సి వస్తుంది. కారణం పూర్ణ శాంతం వారికి లేకపోవడం, కారణం వారు దేవుని మీద ఆనుకోకపోవడం, విశ్వాసం ఆయన మీద లేకపోవడం, ఆయన వాక్యాన్ని చదవకపోవడం, ఆయన వాక్యాన్ని ధ్యానించకపోవడం, ఆయన వాక్యాన్ని స్పష్టంగా గ్రహించలేకపోవడం అనేటువంటి స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి వారు అవిశ్వాసానికి లోనే దేవుని యొద్ద నుండి దూరం అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే మనం కీర్తనల గ్రంథం 137వ కీర్తన 5వ చరణం, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. అవును, మనం ఆయనను నమ్ముకుంటే, మన విశ్వాసం ఆయన మీద ఉంటే, మనం ఆయన మీద ఆనుకొని ఉంటే, మన మనస్సు ఆయన మీద ఆనుకొని ఉంటే, ఆయన మనకి పూర్ణ శాంతమును ఇచ్చి కాపాడటం మట్టుకు కాదు గాని మన హృదయ వాంఛను ఆయన తీరుస్తాడు. హృదయంలో దేని గురించి ఆలోచిస్తున్నామో, ఇది నెరవేర్చబడలేదు, అది నెరవేర్చబడలేదు, నెలలు గడిచిపోతున్నాయి, మాసములు గడిచిపోతున్నాయి, సంవత్సరములు గతించిపోతున్నాయి, దినములు దాటిపోతున్నాయి, కానీ కార్యం నెరవేర్చబడట్లేదు అని అనుకుంటూ ఉన్నప్పుడు నేడు వాక్యం సెలవిస్తుంది. వాక్యం వింటున్నటువంటి నీతో మీతో అందరితో, నా మీద మీరు ఆనుకోండి, మీ మనస్సును నా మీద పూర్తిగా ఆనున్నట్లుగా మీ విశ్వాసం నా మీద ఉంచండి, అప్పుడు మీ కార్యాన్ని నేను నెరవేరుస్తాను, మీ హృదయ వాంఛని నేను తీరుస్తాను. దేని గురించి మీరు వాంఛిస్తున్నారో, ఏ కార్యం గురించి మీరు ఆలోచిస్తున్నారో దానిని నేను నెరవేరుస్తాను. ఎప్పుడు అంటే మీ మనస్సు నా మీద ఆనుకునేటప్పుడు, మీరు విశ్వాసం పూర్తిగా నా మీద ఉంచినప్పుడు. మరియు కీర్తన గ్రంథం 112వ కీర్తన 7వ చరణంలో, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. ఎటువంటి దుర్వార్త వచ్చిన యోబు సంగతిని చూస్తే, ఎన్ని దుర్వార్తలు తనకు వచ్చినా అతడు జడియలేదు, కలత చెందలేదు, విశ్వాసంలో సడలిపోలేదు, అదే విశ్వాసంతో ఉన్నాడు. మరియు 8వ చరణంలో, వాని మనస్సు స్థిరముగా ఉండును, తన శత్రుల విషయమే తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. శత్రులు చుట్టూ ఉన్న పాపపు క్రియలు పడవేయడానికి, నశింప చేయడానికి, అణగార్చి వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా వారిని ఏమీ చేయలేని వారుగా, వాటిని చూస్తూ ఆలోచిస్తూ మౌనంగా ఉన్న స్థితిలో, నాకు న్యాయము తీర్చువారెవరు, నా పక్షాన్ని యుద్ధము చేయవారు ఎవరు అని నిలిచిపోతే, ప్రభు వాక్యం సెలవుస్తుంది, మీ మనస్సు నా మీద ఆనుకొని ఉంది కదా, మీ విశ్వాసం నా మీద ఉంది కదా, మీరు నన్ను ఆశ్రయించి ఉన్నారు కదా, మీ కోరిక శత్రుల విషయమై నేను నెరవేరుస్తాను. అప్పటి వరకు మీరు భయపడకుండా, మౌనంగా, దుర్వార్తకు జడియకుండా విశ్వాసంలో నిలిచి ఉండండి. మీ శత్రువు విషయమైనటువంటి కోరిక నేను నెరవేరుస్తాను. ఏంటి శత్రువు విషయమే కోరిక? మనల్ని నశింపు చేయడానికి, పడవేయడానికి ప్రయత్నం చేస్తున్న వారు నశించుకోవాలనా, వారు పడిపోవాలనా? కానే కాదు. శత్రువుల విషయమైనటువంటి కోరిక అనగా మనల్ని ఏదో చేయాలని వారు ప్రయత్నం చేస్తారు. దానికి వాక్యం సెలవిస్తుంది, వారు తీసుకున్న గోతులో వారే పడతారు. హామాన్ అనేటువంటి వ్యక్తి దేవుని చిత్తము, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి యూదులకు, మొర్దెకైకి హాని చేయాలని తలంచాడు. మొర్దెకై కొరకు ఒక ఎత్తైన ఉరికొయ్యను సిద్ధపరిచాడు. అదే ఉరికొయ్య మీద హామాను ఉరితీయబడ్డాడు. కారణం, శత్రువుల విషయమైనటువంటి కోరిక ఆయన నెరవేరుస్తాడు. మొర్దెకై హామాన్ కోసం ఏ కుట్రలు పన్నలేదు, ఏ దురాలోచనలు చేయలేదు, అతడు చేసిన దుర్వార్తకి జడియలేదు, కేవలం ప్రార్థన చేశాడు, కృతజ్ఞతాపూర్వకంగా దేవుని మీద విశ్వాసం ఉంచాడు. చివరకు ఏ ఉరికొయ్య అయితే మొర్దెకై కొరకు, దేవుని జనాంగం కొరకు సిద్ధపరిచాడో అదే ఉరికొయ్య మీద శత్రువైనటువంటి హామాను ఉరితీయబడ్డాడు. తన సంతతి అక్కడతో ముగించబడింది. శత్రువు విషయమైనటువంటి కోరిక ఆయన నెరవేరుస్తాడు. మనకి ఏదైనా హాని చేయాలని తలంచితే, అభిషక్తులను పాడు చేయాలని తలంచితే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఆటంకాలు కలుగొచ్చేయాలని తలంచితే, వారు కోరుకున్నటువంటి చేటు వారి తలల మీదకే వస్తుందని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అప్పటి వరకు మీరు చెడేక, భయపడక, మౌనంగా విశ్వాసంతో నా మీద ఆనుకుని ఉండండి. మీ శత్రువుల విషయమైనటువంటి కోరికను నేను నెరవేరుస్తాను. కనుక ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుని ఉంటుందో వానికి ఆయన పూర్ణ శాంతము దయచేస్తాడు. ఈ రోజున శాంతము లేదు. చేస్తున్న పనిలో, చేస్తున్న వ్యాపారంలో, ఉద్యోగంలో, కుటుంబాల్లో, భార్య భర్తల మధ్య, ప్రయాణాల్లో, చదువుల్లో, ప్రతి విషయంలో, భక్తిలోను, ప్రార్థనలోను శాంతిని అనుభవించలేకపోవడానికి మూల కారణం ఇదే. ఆయన మీద ఆనుకోకపోవడం. నిజంగా ఆయన మీద ఆనుకుని ఉంటే, ఆయన ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నాకు తీర్పు తీరుస్తాడు, ఆయన నా పక్షాన ఉన్నాడు, నా ప్రక్కన నిలిచి ఉన్నాడు, నా ప్రతి స్థితిగతిని ఆయన చూస్తున్నాడు అని గుర్తించినట్లయితే, ఆ మనస్సు మనోనేత్రం వెలిగింపబడినట్లయితే, ఆయన మీద ఆనుకొని ఉన్నట్లయితే ఆయన వారికి సెలవిస్తున్నాడు, నిజంగా నేనే మీకు పూర్ణ శాంతమును దయచేయవడను, నేను మీకు పూర్ణ శాంతమును అనుగ్రహిస్తాను. గతించిన మాసంలో గడిచిపోయినప్పటికీ నేను మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ సమయమున నేను మీకు పూర్ణ శాంతమును దయచేస్తాను. మీకు శాంతిని దయచేసి నేను మిమ్మల్ని కాపాడుతాను. మీకు నేను ఆశ్రయంగా ఉండి మీ హృదయ వాంఛను తీరుస్తాను. మీ శత్రుల విషయమైన
అనేటువంటి కోరికను నేను నెరవేరుస్తాను. ఈ దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో మీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల మంచి కళ్ళు మూసంటే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతికబడిన ఆశీర్వదించి దీవించండి. నిజమే ప్రభా, నీ మీద విశ్వాసం ఉంచకపోవడం, మా మనసు నీ మీద ఆనుకుని ఉండకపోవడాన్ని బట్టి, మిమ్మల్ని ఆశ్రయించకపోవడాన్ని బట్టి జడుస్తూ భయపడుతూ ఉండడం, చింతించడం లాంటివి జరుగుతున్నాయి తండ్రి. నేడైతే నీ వాక్యం ద్వారా ఈ దినముందున మీరు తెలియజేసిన ఈ ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీ మీద ఆనుకుని ఉన్నట్లయితే మీరు పూర్ణ శాంతం అనుగ్రహిస్తామని, నెమ్మదిని ఇచ్చి కాపాడతామని, హృదయ వాంఛను తీరుస్తామని, శత్రువుల విషయమైనటువంటి కోరికను మీరు నెరవేరుస్తారని, జడియక భయపడక చింతించుకున్నట్లుగా కావలసిన వాటిని మీరు సమకూరుస్తానని తెలియజేసి మాట్లాడినటువంటి విషయాలను బట్టి నీకు వందనాలు. వాక్యం ప్రతికబడినట్టు విధంగా ఆశీర్వదించి దీవించి రాకరాజాన్ని సిద్ధపరచమని స్పష్టంగా ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.